నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పాక్ బాలిస్టిక్ అణు క్షిపణి అత్యంత రహస్యంగా తయారీ. అమెరికాలో లక్ష్యాలను ఛేదించగల క్షిపణి. చైనా సాయంతో పాక్ సన్నాహకాలు. భారత్ను నిలవరించడానికైనా? దాయాది పాకిస్తాన్ సంచలన ప్రయోగాలు చేస్తోందట. ఇటీవల భారత్ చేతిలో చావు దెబ్బ తినడంతో రక్షణ రంగ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా డ్రాగన్ కంట్రీ హెల్ప్తో ఏకంగా అణ్వాయుధ క్షిపణితో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా అత్యంత రహస్యంగా. ఇంతకీ పాక్ అణు మిసైల్ ఏంటి, దాని సామర్థ్యాలు ఏంటి, ఎందుకు రహస్యంగా తయారు చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ను ఎలాగైనా సరే ఢీకొట్టాలన్నది పాక్ చిరకాల వాంఛ. అందుకోసం ఇప్పటి వరకు నానా ప్రయత్నాలు చేస్తూ వస్తూనే ఉంది. ప్రతిసారి భారత్ చేతిలో చావు దిబ్బలు తిన్నప్పటికీ కుక్కతోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారడం లేదు. ఎందుకంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్తో కోలుకోలేని దెబ్బతిన్న పాక్ ఆయుధ ప్రయోగాలకు రెడీ అవ్వడం గమనార్హం. ఎందుకంటే శక్తివంతమైన భారత్ను నిరోధించాలన్న టార్గెట్తో అణు కార్యక్రమంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఖండాంతర అణ్వాయుధం మిసైల్ను అభివృద్ధి చేసే పనిలో పడిందని తెలుస్తోంది. చైనాతో కలిసి అత్యంత రహస్యంగా ఈ మిసైల్ను డెవలప్ చేస్తోందని సమాచారం. అమెరికాలోని లక్ష్యాలను ఛేదించే విధంగా పాకిస్తాన్ బాలిస్టిక్ అణు క్షిపణిని ఎవరికీ తెలియకుండా అభివృద్ధి చేస్తోందని వాషింగ్టన్లోని అమెరికా నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇవి సుమారు 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను సైతం ఢీకొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇవి అణ్వాయుధ సాంప్రదాయ వార్ హెడ్లను మోసుకెళ్లగలవు. అయితే ప్రస్తుతం పాక్ దగ్గర ఖండాంతర బాలిస్టిక్ మిసైల్స్ లేవు. 2022లో మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్ 3ని పరీక్షించింది. ఇది దాదాపు 2,700 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. భూ ఉపరితలం నుండి ఉపరితలం వరకు ఉన్న మిసైల్ భారత్లోని చాలా ప్రాంతాలను సమర్థవంతంగా కవర్ చేయగలదు. ఆ తరువాత 2023లో మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి గౌరీని టెస్ట్ చేసింది. అయితే గతేడాది పాక్ చేపట్టిన లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇక ఇప్పుడు బాలిస్టిక్ తయారీ కనుక నిజమైతే పాకిస్తాను అణ్వాస్త్ర వ్యతిరేక దేశంగా అమెరికా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిలో అమెరికాను కూడా టార్గెట్ చేయగలవు. కాబట్టి వాటిని అభివృద్ధి చేయాలని గాని కొనుగోలు చేయాలని గాని ప్రయత్నిస్తే ఆ దేశాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తుంది అగ్రరాజ్యం. ప్రస్తుతం రష్యా, చైనా, ఉత్తర కొరియా దేశాలను అమెరికా తన అణ్వాయుధాల శత్రువులుగా పరిగణిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం అణ్వాయుధ కార్యక్రమాలన్నీ కేవలం భారత్ను ఎదుర్కోవడానికేనని చెబుతూ వస్తోంది. అందుకే చిన్న మధ్య శ్రేణి క్షిపణుల అభివృద్ధిపై ఫోకస్ పెట్టానంటోంది. అయితే పాక్ ఇప్పుడు డెవలప్ చేస్తున్న ఖండాంతర క్షిపణి 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. సో ఇది భారత్ను కాకుండా ఇంకా ఎక్కువ దూరం టార్గెట్ చేసే మిసైల్. ఇక్కడ ఇంకో విషయం ఉంది. పాక్ ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మిసైల్ను డెవలప్ చేస్తోందనొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా భారత్తో ఉద్రిక్తతలు నెలకొంటే అగ్రరాజ్యం జోక్యం చేసుకునే అవకాశం ఉంది. సో భారత్ను ఎదుర్కోవడంతో పాటు అమెరికా జోక్యాన్ని నిరోధించడానికి పాకిస్తాన్కు ఈ ఖండాంతర క్షిపణి అవసరపడుతుంది. ఇదిలా ఉంచితే ప్రెజెంట్ ప్రపంచ దేశాలన్నీ యుద్ధ భయంలోనే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్, ఇటీవల భారత్ పాకిస్తాన్ వివాదంతో పాటు ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలు దేశాలన్నింటినీ తీవ్ర కలవరానికి గురిచేశాయి. ఈ క్రమంలోనే యుద్ధాల్లో విజయం సాధించాలంటే రక్షణ రంగం బలంగా ఉండాలి. అలా అయితేనే ఆధిపత్యాన్ని చెలాయించగలం. ఈ నేపథ్యంలోనే అస్త్రశస్త్రాల సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో పడింది పాకిస్తాన్.